గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అస్మత్ శ్రీ గురుచరణారవిందాభ్యాం నమో నమః. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి నః పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు అని ఈ మంత్రంలో కూడా దేవతల్ని ప్రార్థించే ప్రార్థన కనబడుతోంది. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః, దేవేంద్రుడు మాకు క్షేమాన్ని అనుగ్రహించుగాక. అలానే స్వస్తి నః పూషా విశ్వవేదాః, పూషదేవత మాకు ఎల్లప్పుడూ కూడా క్షేమాన్ని అనుగ్రహించుగాక. స్వస్తి నో బృహస్పతిర్దధాతు స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః, గరుత్మంతుడు కూడా మమ్మల్ని అనుగ్రహించుగాక, బృహస్పతి కూడా మమ్మల్ని క్షేమంగా అనుగ్రహించుగాక అని సామాన్యంగా ఈ మంత్రంలో అర్థం కనబడుతోంది. వీళ్ళందరికీ కూడా ఈ నలుగురు దేవతలకి ఒక విశేషణం శృతి చెప్పింది. ఏమిటంటే స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః, దేవేంద్రుడు వృద్ధశ్రవుడు అంటే మహాత్ముల చేత ఎల్లప్పుడూ కూడా పురాణాదుల్లో కీర్తింపబడేవాడు. ఈ దేవేంద్రుని యొక్క వృత్తాంతం మనకి ప్రతి పురాణంలో కనబడుతుంది. వృత్రాసురుణ్ణి సంహరించాడని, తద్వారా దేవేంద్రుడు స్వర్గలోకాన్ని రక్షించాడని అనే విషయం మనకి ప్రతి పురాణంలో మనకి వినబడుతుంది, కనబడుతుంది. అటువంటి పురాణంలో చెప్పిన విషయాలు మహాత్ములు, పండితులు, విద్వాంసులందరూ కూడా పురాణ ప్రవచనాలలో ఆయా విషయాలన్నిటినీ కూడా బోధిస్తూ ఉంటారు. కాబట్టి తద్వారా ప్రతి పురాణంలో ఆయన వినబడుతూ ఉంటాడు. కాబట్టి ఆయనకి వృద్ధశ్రవాః అనే పేరు వచ్చింది. ఆ వృద్ధశ్రవాః అనే విశేషణంతో శృతి ఈ మంత్రంలో చెప్పింది. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః, ఇక స్వస్తి నః పూషా విశ్వవేదాః, ఇక పూషదేవత విశ్వవేదాః, పూషదేవత సమస్తము తెలిసినటువంటి దేవత. అటువంటి పూషదేవత మాకు క్షేమాన్ని అనుగ్రహించుగాక అని. స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః, గరుత్మంతునికి అరిష్టనేమిః అనే విశేషణం ఇక్కడ ఈ మంత్రంలో కనబడుతోంది. అరిష్టం అనగా హింస, అహింస. ఈ అరిష్ట శబ్దము అనేక అర్థాల్లో మనకి కనబడుతోంది. మనకి కలిగినటువంటి హింసను దూరం చేసేవాడు గరుత్మంతుడు. ఎలా అయితే ఒక బండి యొక్క చక్రము చెక్కలతో నిర్మించబడిన తర్వాత ఆ చక్రము ధ్వంసం కాకుండా, విరిగిపోకుండా ఉండటానికి చుట్టూత ఇనుముతో ఒక చట్రాన్ని నిర్మిస్తారు. దాన్ని నేమి అని అంటారు. అది ఆ చక్రాన్ని కాపాడుతూ ఉంటుంది ధ్వంసం కాకుండా. ఆ విధంగా మనకి కలిగినటువంటి హింసలన్నిటినీ కూడా దూరం చేసి ఎటువంటి హింస మనకి కలగకుండా చూసేవాడు ఆ గరుత్మంతుడు. ఎందుకు ఈ గరుత్మంతుడిని ప్రార్థించటము అనంటే, సర్పముల వలన మనకి కలిగేటటువంటి హింసలన్నీ కూడా దూరమైపోవాలి అనే ఉద్దేశ్యంతో ఇక్కడ సర్పములకు గరుత్మంతుడికి విరోధము. అందువలన గరుత్మంతుడిని ప్రార్థించినట్లయితే ఆ సర్పబాధ నుండి కూడా మనం బయటపడతాము. సర్పముల వలన కలిగే మనకి బాధలు ఏవి ఉండవు అనే ఉద్దేశ్యంతో ఇక్కడ గరుత్మంతుడిని ప్రార్థించింది వేదం. స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు, బృహస్పతి అనగా దేవగురువు, ఆయన మనకి క్షేమాన్ని కలిగించుగాక అని ఈ శాంతి మంత్రాల యొక్క అర్థం ఈ విధంగా మనకు కనబడుతోంది. ఆ తరువాత మంత్రం ఈ విధంగా ఉన్నది. ఆపమాపామపస్సర్వాః అస్మాదస్మాదితో ముతః అగ్నిర్వాయుశ్చ సూర్యశ్చ సహసంచస్కరర్ధియా అని. వేదము ఈ మంత్రాల ద్వారా ఉదకముల యొక్క మహిమని బోధిస్తోంది. అంటే నీరు అనేది పంచభూతాలలో ఒకటి. ఈ నీటి వల్ల జగత్తులో ఉన్నటువంటి ప్రాణివర్గానికి ఎటువంటి ప్రయోజనం ఉన్నది, ఈ నీటి వల్ల ఎటువంటి మేలు జరుగుతుంది, ఈ ఉదకములు ఏ విధంగా ఈ ప్రజలందరినీ కూడా రక్షిస్తూ ఉంటాయి అనే విషయాలు మనకి ఈ మంత్రముల ద్వారా శృతి బోధిస్తోంది. అందులో ఆపమాపామపస్సర్వాః అస్మాదస్మాదితో ముతః
అగ్నిర్వాయుశ్చ సూర్యశ్చ సహసంచ స్కరర్ధియా. అందులో ఏం కనబడుతోందంటే, నేను ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి ఉదకాలన్నిటినీ కూడా పొందాను నేను. అంటే గోదావరి, కృష్ణ, కావేరి, గంగా, ఇలా ఈ మన భారతదేశంలో అనేక నదులు ఉన్నాయి. ఆ నదుల్లో ఉన్నటువంటి నీటిని నేను పొందాను అని అంటున్నారు. అస్మాదస్మాదితోముత, ఆయా నదుల్లో ఉన్నటువంటి నీటిని సంగ్రహించాను. అలానే భూలోకంలో ఉన్నటువంటి నీటిని, అలానే ద్యులోకంలో స్వర్గలోకంలో ఉన్నటువంటి నీటిని కూడా నేను సంగ్రహించాను అని అంటున్నారు. అది ఎట్లా సంగ్రహించారు అనంటే, మామూలుగా వర్షం అనేది స్వర్గలోకం నుండి భూలోకంలోకి పడుతుంది. ఆ వర్షం పడిన తర్వాతే భూలోకంలో ఉన్నటువంటి నదులు, చెరువులు ఇవన్నీ కూడా నిండుతాయి. తద్వారా ఆ స్వర్గలోకంలో ఉన్నటువంటి వర్షాన్ని సంగ్రహించినట్టు అవుతుంది, భూలోకంలో ఉన్నటువంటి నీటిని సంగ్రహించినట్టు అవుతుంది. ఆ ఉద్దేశ్యంతో అస్మాదస్మాదితోముత ఇక్కడ చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా ఏ దేవత యొక్క అనుగ్రహంతో మనం సంగ్రహించాము అనంటే, అగ్నిర్వాయుశ్చ సూర్యశ్చ సహసంచ స్కరర్ధియా. అగ్నిదేవుడు, వాయువు, సూర్యుడు, ఈ ముగ్గురు దేవతల యొక్క అనుగ్రహంతో ఈ ఉదకాలని మేము సంగ్రహించాము అని అంటున్నారు. ఉదక సంగ్రహణ కోసం అగ్నిదేవుడు, వాయువు, సూర్యుడు, ఈ ముగ్గురు దేవతలనే వేదము ఎందుకు చెప్పింది, వాళ్ళ యొక్క అనుగ్రహంతో ఉదకాన్ని సంగ్రహించాము అని ఎందుకు చెప్పింది అనే విషయాన్ని తర్వాత మంత్రాలలో వేదమే స్వయంగా వ్యాఖ్యానం చేస్తుంది. అక్కడ మనం ఆ విషయాలన్నీ కూడా మనం తెలుసుకుందాం. ఆ తర్వాత మంత్రం ఉదకాల గురించి ఏం చెప్తోందంటే, వాయువశ్వారశ్మిపతయః మరీచ్యాత్మానో అద్రుహః దేవీర్భువనసూవరీః పుత్రవత్వాయ మే సుతా. ఈ ఉదకాలన్నీ కూడా వాయుప్రేరణ వల్ల ప్రవహిస్తూ ఉన్నాయి. నదులలో నది ప్రవహిస్తోంది అనంటే వాయువు యొక్క సహకారంతోనే నది ప్రవహిస్తోంది అని చెప్పాలి మనం. వాయువే ఈ నీటిని ప్రవహించేట్టుగా చేస్తున్నాడు అని చెప్పాలి. ఇక్కడ వాయువశ్వారశ్మిపతయః అన్నప్పుడు మామూలుగా లోకంలో ఒక రథంలో కూర్చున్నటువంటి మనుషుల్ని, వ్యక్తుల్ని గుర్రాలు ఏ విధంగా అయితే మోస్తూ ఉంటాయో అదేవిధంగా ఇక్కడ వాయువు అశ్వరూపుడయి ఆ నీళ్ళని మోస్తున్నాడు. అటువంటి వాయువు చేత మోయబడేటటువంటివి ఈ ఉదకాలన్నీ కూడా. ఆ తర్వాత రశ్మిపతయః అనే ఒక విశేషణం, అంటే సూర్యకిరణాల ద్వారా ఈ ఉదకాలన్నీ కూడా, భూలోకంలో ఉన్నటువంటి ఉదకాలన్నీ కూడా రక్షింపబడుతూ ఉంటాయి. ఎండాకాలంలో భూలోకంలో ఉన్నటువంటి నీళ్ళన్నీ కూడా సూర్యుడు కిరణాల ద్వారా గ్రహించి తనలో నిక్షిప్తం చేసుకొని మళ్ళీ వర్షాకాలం వచ్చేటప్పటికి తన కిరణాల ద్వారానే మేఘమండలాన్ని తయారు చేసి మేఘాల ద్వారా భూలోకంలోకి వర్షాన్ని పంపిస్తాడు. ఈ ప్రకారంగా ఆలోచించినట్లయితే రశ్మిపతయః, సూర్యుని యొక్క కిరణాలే ఈ ఉదకాలన్నిటినీ కూడా రక్షిస్తూ ఉంటాయి. అటువంటి సూర్యకిరణాలు రక్షకులుగా కలవి ఈ ఉదకములు. ఆ తర్వాత మరీచ్యాత్మానో అద్రుహః, సూర్యుని యొక్క కిరణాలే ఈ ఉదకములకు ఆధారము. ఉదకముల యొక్క శరీరము. ఎక్కడ ఉంటున్నాయి ఈ ఉదకాలన్నీ కూడా అని ముందు వచ్చే మంత్రాలలో మనకి ఆ ప్రశ్నకి సమాధానం మనకి లభిస్తుంది. ఎండాకాలంలో కనపడకుండా పోయినటువంటి ఈ ఉదకాలన్నీ కూడా ఎక్కడ ఉంటున్నాయి, మళ్ళీ వర్షాకాలంలో ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ ఉదకాలన్నీ కూడా అనంటే సూర్యుడిలోనే నిక్షిప్తమై ఉంటున్నాయి. ఆ తర్వాత వర్షాకాలంలో మళ్ళీ వస్తున్నాయి. కాబట్టి ఈ ఉదకాలకి ఆధారము సూర్యుని యొక్క కిరణాలు. అటువంటి సూర్యకిరణములే ఆధారములుగా కలవి ఈ ఉదకాలు. మరి ఈచ్యాత్మానో అద్రుహః, అద్రుహః అనే ఒక మాట ఉన్నది. ఈ ఉదకాలు ఎవరికి హాని చేయవు, ఎవరిని ఇబ్బంది పెట్టవు. వాటి యొక్క సహజ స్వభావం అది. మరి కొన్ని చోట్ల వరదల్లో జనాలందరూ కూడా కొట్టుకుపోతూ ఉంటారే, అవన్నీ కూడా మనం చూస్తూనే ఉంటున్నాం. అటువంటి దృశ్యాలు మనం చూసినప్పుడు ఈ ఉదకాలు ద్రోహం చేయవు అనే మాట ఎలా కుదురుతుంది అనంటే, ఉదకాల యొక్క సహజ స్వభావం ఏమిటంటే చల్లగా ఉండటం,
స్వచ్ఛంగా ఉండటం, ఎవరికి ద్రోహం చేయకుండా ఉండటం అనేటటువంటివి సహజమైనటువంటి గుణాలు. ఆ గుణాలనే ఇక్కడ శృతి బోధిస్తోంది. ఆ తర్వాత దేవీర్భువన సూవరీహి, స్వచ్ఛంగా ప్రకాశవంతంగా ఉంటూ ఉంటాయి, స్ఫటికంలాగా స్వచ్ఛమైనటువంటి కాంతితో ప్రకాశిస్తూ ఉంటాయి. భువన సూవరీహి, ఈ జగత్తులో ఉన్నటువంటి భూతజాతము సమస్త ప్రాణివర్గమును ఇవి ప్రేరేపిస్తూ ఉంటాయి. కాబట్టి భువన సూవరీహి అని చెప్పింది శృతి. ప్రాణివర్గాన్ని ప్రేరేపించడం ఎట్లా అనంటే, మనం మామూలుగా ఏదైనా ఒక కార్యం తలపెట్టినప్పుడు, దైవ కార్యం తలపెట్టినప్పుడు మనము ఉదకాలతో స్నానం చేస్తాం, నీళ్లతో స్నానం చేస్తాం. ఆ స్నానం చేయగా మనకి ఒకానొక శ్రద్ధాసక్తులు మన శరీరంలో ఉత్పన్నములవుతాయి. తద్వారా మనకి ఉత్సాహం లభిస్తుంది ఆ దైవ కార్యం చేయాలి అనేది. ఈ విధంగా ఉదకాలు మనలోకి ప్రవేశించి మనల్ని ప్రేరేపిస్తూ ఉంటాయి, మంచి మంచి పనులు చేయండి అని. అందువలన ఇక్కడ శృతి భువన సూవరీహి అని చెప్పింది. సమస్త ప్రాణివర్గాన్ని ప్రేరేపించేటటువంటివి ఉదకాలు అని చెప్పింది. అటువంటి ఉదకాలు పుత్రవత్వాయమే సుత, నేను సంతానవంతుడుగా ఉండే విధంగా ఆ ఉదకాలు నన్ను అనుగ్రహించుగాక అని ఇక్కడ ప్రార్థన. ఉదకాలకు సంబంధించినటువంటి అధిష్టాన దేవత ఎవరైతే ఉన్నారో ఆ దేవతని ప్రార్థిస్తున్నట్లుగా మనం అర్థం చెప్పుకోవాలి. అటువంటి ఆ దేవత యొక్క అనుగ్రహంతో నేను సంతానవంతుడిగా, అనేక పుత్రులు కలవాణ్ణిగా నేను అవ్వాలి అని ఈ మంత్రంలో ప్రార్థన కనబడుతోంది. ఆ తర్వాత మంత్రంలో మహానాం నీర్మహామానాః మహసో మహసస్వః దేవీః పర్జన్యసూవరీః పుత్రవత్వాయ మే సుతా. ఇంకా చెప్తూ వేదము మహానాంనీహి అని చెప్పింది ఉదకాల గురించి. ఈ ఉదకాలని ఆశ్రయించినట్లయితే మన అన్ని పనులు కూడా సక్రమంగా జరుగుతాయి. ఉదకాలు లేనిదే మనం ఏ పని చేయలేం. మనకి దాహం వేసినా ఉదకాలే కావాలి. మనకి శరీరంలో మాలిన్యం ఏర్పడినా కూడా ఆ మాలిన్యం తొలగించుకోవటానికి కూడా ఉదకాలే కావాలి. ఇలా ప్రతి దాంట్లో కూడా ఉదక సంబంధం మనకి మన జీవనంలో మనకు కనబడుతోంది. కాబట్టి అవి చాలా గొప్పవి. మహామానాహ అని మరొక విశేషణం. ఇవి అందరి చేత పూజింపబడేటటువంటివి. అంటే దేవతా కార్యక్రమాలు చేసేటప్పుడు, పూజాది కార్యక్రమాలు చేసేటప్పుడు ఉదకాలు లేనిదే ఆ కార్యక్రమాలన్నీ కూడా చేయటం కుదరదు. ఎందువలనంటే షోడశోపచార పూజలో పాద్యం సమర్పయామి, అర్ఘ్యం సమర్పయామి, ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి అని చెప్పి మనం ఉదకాన్ని చూపించి వదిలిపెడతాం. నీళ్లు లేనిదే ఆ పూజ చేయటం కుదరదు. కాబట్టి మొట్టమొదట కావాల్సినవి పూజకి నీళ్లు కావాలి. అందువల్ల మహామానాహ అని చెప్పింది. మహానాం నీర్మహామానాహ మహసో మహసస్వః. అంతేకాకుండా దేవతా కార్యక్రమాలు చేయాలంటే మనం శుద్ధిగా ఉండాలి. మన శరీరాన్ని పరిశుభ్రం చేసుకోవాలి. ఈ మన చేతులని శుభ్రం చేసుకోవాలి. ఈ పరిశుద్ధి అనేది మనకి ఉదకాల ద్వారానే మనకి లభిస్తుంది. మరొక చోట వేదం అంటుంది, యో వై శ్రద్ధామనారభ్య యజ్ఞేన యజతే నాస్యేష్టాయ శ్రద్ధధతే అపః ప్రణయతి శ్రద్ధా వా ఆపహ అని అంటుంది. ఈ ఉదకములు శ్రద్ధకి కారణములు. ఈ ఉదకాలతో మనం స్నానం చేసినప్పుడు మనకి శ్రద్ధ కలుగుతుంది. మనం చేసేటటువంటి పని మీద ఒకానొక శ్రద్ధ, ఆసక్తి, ఉత్సాహము ఇవన్నీ కలుగుతాయి. ఇవన్నీ కలగటానికి కారణము ఉదకాలే. అందువల్ల ఇక్కడ మహసో మహసస్వః, దేవతలకు సంబంధించినటువంటి పూజలన్నీ కూడా మీరు చేయండి, దేవతలకు సంబంధించిన యజ్ఞయాగాది క్రతువులన్నీ కూడా మీరు చేయండి అని ఆ ఉదకాలే మనల్ని ప్రేరేపిస్తూ ఉంటాయి. అందువల్ల అవి చాలా గొప్పవి అని చెప్పింది శృతి. అలానే దేవీః పర్జన్యసూవరీః, వర్షం రావటానికి కారణం కూడా అవే. వర్షం ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే మేఘమండలం నుండి వర్షం కురుస్తుంది. ఆ మేఘమండలాన్ని కూడా ప్రేరేపించి
ఎప్పుడు ఎలా వర్షం కురవాలో, ఏ సమయంలో వర్షం కురవాలో ఇవన్నీ కూడా ఈ ఉదకాలే ఆ మేఘాన్ని ప్రేరేపిస్తూ ఉంటాయి అని మనకి శృతి చెప్పింది. అటువంటి ఉత్తమమైనటువంటి ఉదకాలన్నింటినీ కూడా నేను ప్రార్థిస్తున్నాను. పుత్రవత్వాయమే సుత, నేను బహుపుత్రులు కలవాణ్ణిగా నన్ను ఆ అబ్దేవతలు అనుగ్రహించుగాక అని ప్రార్థించారు. ఇక్కడ ఈ 2 మంత్రములతో ఇష్టప్రాప్తి ప్రార్థన చేశారు. ఇష్టప్రాప్తి అనగా మనకి సుఖము, అనిష్టం అనగా దుఃఖము. వేదము యొక్క నిర్వచనం చెప్పేటప్పుడు భాష్యకారులైనటువంటి సాయణాచార్యులు ఇష్టప్రాప్తి అనిష్ట పరిహారయో అలౌకికముపాయం యోగ్రంథో వేదగతి సవేద అని వేద శబ్దానికి నిర్వచనం చెప్పారు. అంటే మనకి కావలసినటువంటి సుఖము, దుఃఖము ఈ రెండిటికి సంబంధించినటువంటి లౌకికమైన ఉపాయాలు మనందరికీ తెలుసు. సుఖాన్ని మనం సుఖంగా జీవించాలంటే మనం ఏ విధంగా మనం ఉండాలి, ఏ వస్తువుల్ని మనం సంపాదించుకోవాలి, అలానే మనకి అనిష్టమైనటువంటి దుఃఖము, ఆ దుఃఖాన్ని తొలగించుకోవాలంటే ఆ దుఃఖం ఏ విధంగా పోతుంది, వాటికి సంబంధించినటువంటి లౌకికమైన ఉపాయాలు మనందరికీ తెలుసు. కానీ ఇదే సుఖదుఖాలు నేను జన్మాంతరంలో కూడా సుఖంగా ఉండాలి, నేను దుఃఖాన్ని అనుభవించకూడదు అనేటటువంటి విషయము అలౌకికమైన విషయము. ఆ అలౌకికమైనటువంటి విషయాన్ని బోధించేదే వేదం. ఇక్కడ మనకి ఉదకాలని ప్రార్థిస్తూ ఇష్టప్రాప్తిని ప్రార్థించారు. నేను ఎల్లప్పుడూ కూడా సుఖంగా ఉండాలి, నేను మంచి ఎక్కువ మంది పుత్రులతో నేను కలిసి ఉండాలి, నాకు సంతానం కలగాలి, ఇటువంటి ప్రార్థనలన్నీ కూడా మనం ఈ 2 మంత్రాలలో మనం విన్నాం. అరుణ మంత్రాల యొక్క అర్థాన్ని మనం తెలుసుకుంటున్నాం. అందులో శాంతి మంత్రముల యొక్క అర్థాన్ని మనం తెలుసుకొని ఆ తర్వాత వేదం చెప్పినటువంటి ఉదకముల మహిమను తెలుసుకున్నాం. అందులో భాగంగా అబ్దేవతలకి సంబంధించినటువంటి ప్రార్థనలను కూడా మనం చెప్పుకుంటున్నాం. అందులో అబ్దేవతలను సంబోధించి ఇష్టప్రాప్తి గురించి ప్రార్థించడం జరిగింది. అటుపైన మంత్రం ఏం చెప్తుందో మనం పరిశీలిద్దాం. ఆ మంత్రంలో అనిష్ట పరిహారం గురించి ప్రార్థన కనబడుతోంది. ఆ మంత్రం ఏంటంటే అపాశ్నుష్ణ్యమపారక్ష అపాశ్నుష్ణ్యమపారఘం అపాఘ్రామపచావర్తిం అపదేవీ రితోహిత. మనం అనుకున్నాం ఇష్టప్రాప్తి అంటే ఏమిటి, అనిష్ట పరిహారం అంటే ఏమిటి అని మనం చెప్పుకున్నాం. ఇష్టప్రాప్తి అనగా ఉదకముల ద్వారా మనకి కావలసినటువంటి మనకు అభీష్టములైనటువంటి ప్రయోజనాలు. అనిష్ట పరిహారములు అనగా ఉదకముల ద్వారా మనకి కలిగేటటువంటి హాని, ఇటువంటివన్నీ కూడా దూరం అయిపోవాలి అని ప్రార్థించటం. ఆ ప్రార్థనే ఈ మంత్రంలో మనకు కనిపిస్తోంది. అపాశ్నుష్ణ్యమపారక్ష. ఇక్కడ అశ్నుష్ణ్యం అనే పదం కనిపిస్తోంది. అశ్ని శబ్దానికి భోక్త అని అర్థము, అంటే అనుభవించేవాడు అని అర్థము. అంటే దేన్ని అనుభవిస్తున్నాడు? లోకంలో వాడు ఒక మనిషి సుఖాన్ని అనుభవిస్తున్నాడు అనుకోండి, వాణ్ణి అనుభవించేవాడు అని అంటారు. ఉదాహరణగా సుఖంగా జీవించటం కోసం ఒక వ్యక్తి గృహాన్ని నిర్మించుకున్నాడు, ఆ గృహంలో నివసిస్తున్నాడు. వాడు అనుభవించటానికి యోగ్యమైనటువంటిది గృహము. ఆ గృహము ఇక్కడ అశ్ని శబ్దం చేత చెప్పబడుతుంది. అంటే అనుభవించటానికి యోగ్యమైనటువంటి వస్తువు ఏదైతే ఉన్నదో ఆ వస్తువు ఇక్కడ అశ్ని శబ్దం చేత చెప్పబడుతుంది. ఆ తర్వాత ఉష్ణి శబ్దం ఉంది. ఆ ఉష్ణి శబ్దం ఏంటంటే అనుభవించేటటువంటి వస్తువుని దహించే అగ్ని ఏదైతే ఉన్నదో ఆ అగ్నికి ఉష్ణి అని పేరు. ఈ విధంగా అనుభవించేటటువంటి వస్తువుని దహించేటటువంటి అగ్ని ఏదైతే ఉన్నదో ఆ అగ్నికి అపాశ్నుష్ణి అని పేరు. అగ్నులు అనేక రకాలుగా ఉన్నాయని వేదాల్లో అక్కడక్కడ మనకి కనిపిస్తూ ఉంటుంది. మనకి కనిపించేది మాత్రం ఒకటే నిప్పు కనిపిస్తూ ఉంటుంది మండుతున్నట్టుగా. కానీ ఆ అగ్నులు అనేకం ఉన్నారని, శ్రౌతాగ్ని అని, స్మార్తాగ్ని అని, ఇలా రకరకాలుగా ఉన్నటువంటి అగ్నుల గురించి వేదంలో చాలా చోట్ల ప్రస్తావన కనిపిస్తుంది. అందులో ఈ అనుభవించటానికి యోగ్యమైనటువంటి వస్తువుని దహించే అగ్ని ఎవరైతే ఉన్నారో ఆ అగ్నిని అపాశ్నుష్ణి అని అంటారు.
అటువంటి ఆ అగ్నిని మా నుండి దూరం చెయ్యి అని ఆ అబ్దేవతలను సంబోధించి ప్రార్థన ఇది. అంటే ఏమిటి? ఆ అగ్ని వల్ల మాకు ఎటువంటి హాని జరగకూడదు. అలాగే అపారక్ష, రాక్షసుల వల్ల మాకు కలిగేటటువంటి బాధ, హాని ఇవన్నీ కూడా దూరం అయిపోవాలి. ఇక్కడ రాక్షసులు ఎవరు అనంటే మనకి ఉన్నటువంటి శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దూరం అయిపోవాలి. ఆ శత్రువులు అంతఃశత్రువులు కావచ్చు, బాహ్య శత్రువులు కూడా కావచ్చు. వాళ్ళందరూ కూడా దూరం అయిపోవాలి అని ప్రార్థన ఇక్కడ. ఆ తర్వాత అపాఘ్రాం అపచావర్తిం అపాశ్నుష్ణ్యమపారక్ష అపాశ్నుష్ణ్యమపారఘం. రెండోసారి కూడా మనకి అపాశ్నుష్ణ్యం అనే పదం కనిపిస్తోంది. ఇక్కడ రెండోసారి వచ్చినటువంటి ఈ పదానికి అర్థం ఏమిటంటే కర్మఫలాన్ని అనుభవించేటటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాడు భోక్త. ఆ భోక్తని కూడా దహించేటటువంటిది అగ్ని. ఆ అగ్నికి అపాశ్నుష్ణ్యం అని పేరు. ఇక్కడ రెండోసారి వచ్చినటువంటి అపాశ్నుష్ణి శబ్దానికి అటువంటి అర్థాన్ని మనం చెప్పుకొని అటువంటి అగ్నిని నా నుండి దూరం చేయండి అని అబ్దేవతలని ప్రార్థిస్తున్నారు ఇక్కడ. అపాశ్నుష్ణ్యం అపారక్ష అపాశ్నుష్ణ్యం అపారఘం అని. ఇక్కడ అగ్ని వ్యక్తిని దహించడం అంటే ఏమిటి అనంటే కొన్నిసార్లు శరీరంలో జ్వరానికి సంబంధించినటువంటి రోగాలు వచ్చి శరీరం అంతా కూడా బాగా మండిపోతూ ఉంటుంది. తద్వారా ఆ అగ్ని శరీరంలోకి ప్రవేశించి శరీరంలో ఉన్నటువంటి రసాన్ని, శక్తిని, బలాన్ని అంతటినీ కూడా లాగేస్తూ ఉంటాడు. అటువంటి అగ్నిని మా నుండి దూరం చేయండి అని ప్రార్థన. అంటే మాకు జ్వర సంబంధమైనటువంటి రోగాలు ఏవి రాకూడదు అని